అరే లవ్లీ, నువ్వేంటి తినట్లేదు? తింటూనే ఉన్నాగా, చపాతీ కర్రీ ప్లేట్లోనే ఉన్నాయి కదా. ఏమైంది లవ్లీ, ఇంకా ఒక చపాతీనే తింటున్నావు? అది మామ్, నేను డైటింగ్ చేస్తున్నాను. డైటింగ్. నిన్నటి వరకు పెళ్లి భోజనాల్లో అన్ని తినేశాను. స్వీట్స్, ఫ్రైస్, బిర్యానీలు అన్ని తింటే వల్ల వెయిట్ పెరిగాను. అందుకని కాస్త డైటింగ్ మొదలు పెట్టాను. ఓహో, అంటే కార్తిక్ కామెంట్ చేసుంటాడు నువ్వు ఫ్యాట్ అయ్యావని. అందుకని ఆయన్ని సంతోష పెట్టేందుకు నువ్వు డైటింగ్ చేస్తున్నావు, అంతేగా? నేను తినలేదని వీళ్ళు గుర్తించే లోపలే నేను ఈ ప్లేట్ ని కిచెన్ లో పెట్టేసి వస్తాను. అమ్మా లవ్లీ, అప్పుడే భోజనం పూర్తయిందా? అయింది డాడ్, నా భోజనం పూర్తయింది. ప్లేట్ అలా ఉండనివ్వు తల్లి, తర్వాత నేను తీసేస్తాను. లేదా అమ్మా, నేనే స్వయంగా పెడతాను, మీరు వడ్డించండి. అత్తవారింటికెళ్ళిన 2 రోజుల్లోనే లవ్లీ ఎన్ని పద్ధతులు నేర్చుకుందో. స్వీట్ లవ్లీ, ఇదిగో ఇవ్వమ్మా. ఇది నా ఫేవరెట్ ఐటమ్. తినమ్మా, తిను. అమ్మయ్య, ప్రియా అక్క భోంచేసింది. నా భారం కాస్త తగ్గింది. అదిగో కార్తిక్ గారు వచ్చేసారు. నమస్కారం అండి. నమస్తే నమస్తే, రా బాబు. కార్తీక్, నువ్వు సాయంత్రం వస్తానన్నావు కదా, అది ఇప్పుడే వచ్చావే? అది నేను ఇందులో అడగడానికి ఏముంది? ఇప్పుడు వైఫ్ లేకుండా లైఫ్ ఎక్కడుంది, అంతేనా? అరే, ఇదేం పద్ధతి పిల్లలు? తింటారా అని అడగలేదు, బాగున్నారా అని అడగలేదు, రాగానే ఆట పట్టించడం మొదలు పెట్టారు అల్లుడు గారిని. ఆయమ్మ, అల్లుడు గారికి భోజనం వడ్డించు. అలాగే అమ్మగారు. అల్లుడు గారా? అలా కాదు, మీరు నన్ను కార్తీక్ అని పిలవండి. ఓకే కార్తీక్. కార్తీక్, నేను ప్రియాకకి ఇల్లు చూపిస్తాను, నా గది కూడా. నువ్వు మా అమ్మ నాన్నతో మాట్లాడుతూ భోంచేయి. ఓకే, పదండి అక్క. ఏమీ తినకుండా ప్రియా వదిన వీళ్ళందరితో డైనింగ్ టేబుల్ దగ్గర ఎలా కూర్చొనుంది? నేను భోజనం అయితే చేశాను లవ్లీ, కానీ నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. నేను తినుండాల్సింది కాదు. బహుశా నేను తిన్న కార్తీక్ కూడా చూసుంటాడు. రిలాక్స్ అక్క, కార్తీక్ మీరు తినేది చూడలేదు. తనొచ్చి అమ్మా నాన్నకి విష్ చేస్తున్నప్పుడు ఆయమ్మ మీ ముందున్న ప్లేట్ తీసేసింది. అక్క, ఒకవేళ తను నిజంగా చూసినా కూడా ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోడు. నాకు తెలిసినంత వరకు కార్తీక్కి తన వదినంటే ఎంతో ప్రేమ. అందుకే మీరు తిన్నారని తెలిస్తే కార్తీక్ ఎంతగానో సంతోషపడతాడు. మరో విషయం, కార్తీక్ బాగా తెలుసు మీకు ఈ శిక్ష నా వల్ల పడిందని. అందుకని మీరు తిన్నా తను తప్పు పట్టడు. అక్క, నేను అర్థం చేసుకోగలను మీరు ఈ క్షణంలో ఎంతగా ఇబ్బంది పడుతున్నారో. మీ ఆలోచన ఇదేగా? అత్తగారికి ఈ సంగతి తెలిస్తే ఆవిడ కోప్పడతారనేగా? అక్క, మీరు ఏమాత్రం ఆలోచించకండి. మీరు ఏ తప్పు చేయలేదు. పైగా అత్తగారు పెట్టిన రూల్స్ నే పాటించారు. అత్తగారు చెప్తుంటారుగా, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించాలని, వాళ్ళ మాటకి ఎదురు చెప్పకూడదు అని.
అలాంటప్పుడు మా అమ్మా నాన్న మీకంటే పెద్దవారేగా. నువ్వే ఆలోచించు. అలాంటి వారి మాటను కాదన్నావని ఒకవేళ అత్తగారికి తెలిస్తే ఆవిడికి తప్పకుండా కోపం వస్తుంది కదా. అండ్ ఐ ప్రామిస్, ఈ విషయం నేనెవ్వరికీ చెప్పను. అయినా ఒకవేళ ఎవరికైనా తెలిసిపోతే? అక్క, అలా తెలిసే ఛాన్సే లేదు. మీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఇక కిందికి వెళ్దాం. కార్తీక్ ని అమ్మా నాన్నలతో ఎక్కువసేపు ఉంచడం డేంజర్ కావచ్చు. పదండి. నువ్వెన్నైనా చెప్పు, ఈ రోజు నేను తెలిసి అత్తయ్య గారి శిక్షని ఫాలో కాలేదు. ఆయమ్మా, హారతి తీసుకురండి. లవ్లీ, ప్రియకి ఇల్లంతా చూపించావా? ఇలా ఇవ్వు. సరే లవ్లీ, ఇక ఈ సామానంతా మీ అత్తగారి వాళ్ళది, అర్థమైందా? ఇక ప్రతి ప్యాకెట్ మీద ఎవరికి ఇవ్వాలో రాశాను. మామ్, నా పెళ్ళైన తర్వాత మీరు చాలా నేర్చుకున్నట్టున్నారు. ఇప్పుడు అన్ని ఆచారాలు తెలుసుకున్నట్టున్నారు. లవ్లీ, మరిక మా వియంకుల వారు అన్ని ఆచారాలను సంప్రదాయాలను గౌరవిస్తారు, ఆచరిస్తారు. అలాంటప్పుడు మా నుంచి కూడా ఆశిస్తారు కదా. అందుకని నేనేం ఆలోచించానంటే, చూడు శ్రీమతి మాలాదేవి, నువ్విక ఆచారాల్ని నేర్చుకోక తప్పదు. ఎందుకంటే ఈ బంధం జీవితాంతం ఉండేది కదా. కొన్ని ఆయమ్మని అడిగి తెలుసుకున్నాను, మరికొన్ని నా ఫ్రెండ్ అనుసూయని అడిగి తెలుసుకున్నాను. లేట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు చకచక చేసేశాను. వదినా, మనం ఈ గిఫ్ట్స్ అన్ని తీసుకెళ్ళక తప్పదా? నాకెలా తెలుస్తుంది? లవ్లీ, ఒక్కసారి అమ్మని అడగనా ఈ గిఫ్ట్స్ ఇంటికి తీసుకురావచ్చా అని? అవును బాబు, ఇవి గిఫ్ట్లు కాదు, ఆచారాలు. ఇంకా అన్ని పద్ధతి ప్రకారంగా సంప్రదాయబద్ధంగా చేశాను బాబు. అత్తగారు ఈ కానుకలని వద్దంటారని నేను అనుకోవటం లేదు. అయినా ఇవన్నీ ఆచారం ప్రకారం ఇస్తున్నవేగా. భయపడకు, నువ్వు నిశ్చింతగా ఉండు. నేనేమనుకుంటున్నానంటే, మీ అత్తగారు కొన్ని ఆచారాలు తెలుసుకున్నారని మీ అమ్మగారికి తెలిస్తే ఖచ్చితంగా సంతోషపడతారు. నిజం చెప్పాలంటే పెళ్లి రోజున ఆచరించాల్సిన సంప్రదాయాల్లో మా వల్ల పొరపాటు జరిగింది. అది తలుచుకుంటే ఇప్పటికీ సిగ్గేస్తుంది. కానీ ఇక ముందు నుంచి జాగ్రత్తగా ఉంటాం, ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటాం. పైగా ఇప్పుడు మనిద్దరు కుటుంబాలు ఒకటయ్యాయి కాబట్టి. చూడు కార్తీక్, మేం ప్రేమతో ఇచ్చే కానుకల్ని వద్దని మాత్రం అనకు. కార్తీక్, మా అమ్మ అంటుంది ప్రేమతో ఇచ్చేవేవి వద్దు అనకూడదని. సరే, మీ ఇష్టం. సరే వదిలేయండి. ఇంతవరకు మనం సంప్రదాయాల గురించే మాట్లాడుకున్నాం. ముందు నాకు చెప్పండి అల్లుడు గారు. కార్తీక్, కార్తీక్ అని పిలవండి చాలు. మీరే అన్నారుగా అంతా ఒకటని. సరే మాలతి, నేను ఇక నుంచే కాదు, ఈ క్షణం నుంచే కార్తీక్ అని పిలుస్తాను, అల్లుడు గారని కాదు. థ్యాంక్స్ మావయ్య. నా వారసుడు దొరికాడు బాబు. మంచిది కార్తీక్. సరే ఒక మాట చెప్పు, మా లవ్లీ నిన్నక్కడ ఇబ్బంది ఏమీ పెట్టడం లేదు కదా? నిజానికి మా అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఇంకా తనలో పిల్ల చేష్టలు పోనేలేదు. బహుశా అందుకేనేమో ఒక ఎదిగిన పిల్లని తల్లి ఎలా చూసుకోవాలో అలా నేను చూసుకోలేకపోయాను. ఆ లెక్కను చూస్తే నేను ఒక శిక్షార్హుణ్ణి. నిజానికి నా రాజకీయ పనుల వల్ల
ఆనందాలు బాధ్యతలు మర్చిపోయాను. కానీ ఇక ముందు అసలు అలా జరగనివ్వను. మీకు అలాంటి కంప్లైంట్ చేసే పరిస్థితే రానివ్వను. ప్లీజ్ మావయ్య, మీరు నా తండ్రి లాంటి వారు. మీరు ఇలాంటి మాటలతో నన్ను తలదించుకునేలా చేస్తున్నారు. అలాగే లవ్లీ ఇప్పుడు నా భార్య. తన బరువు బాధ్యతలన్నీ నేను చూసుకుంటాను. అమ్మా ప్రియా, నువ్వు లవ్లీకి పెద్దక్క లాంటి దానివి. అందుకని నేను ఒక విన్నపం చేస్తున్నాను నీకు. ఆ చెప్పండి. చూడు ప్రియా, మా లవ్లీ ఒట్టి అమాయకురాలు. తెలియక తప్పులు చేస్తూ ఉంటుంది. సో ప్లీజ్ తనకు కాస్త ప్రేమగా అర్థమయ్యేలా చెప్పండి. తనతో కాస్త సున్నితంగా ప్రవర్తించండి. లేదు లేదంటీ, మీరేం భయపడకండి. డోంట్ వరీ. మేమందరం కూడా తను త్వరగా అన్నీ అర్థం చేసుకొని నేర్చుకోవాలని, తర్వాత ఏ తప్పు చేయకూడదనుకుంటున్నాం. బాబు, 6 కావస్తోంది. మీ ఇంట్లో వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంత త్వరగానా? డాడ్ ప్లీజ్, నాకిప్పుడే వెళ్ళాలని లేదు. లవ్లీ మాకు కూడా పంపించాలని లేదు. కానీ వెళ్ళక తప్పదు తల్లి. నువ్వు ఇప్పుడు మరో ఇంటి కోడలు అని మర్చిపోకు లవ్లీ. అక్కడ అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. లవ్లీ అక్కడ జాగ్రత్తగా ఉండు. పరిస్థితుల్ని అర్థం చేసుకో. నువ్వు మాకు ప్రతి క్షణం గుర్తొస్తావు. మామ్, మీరిలా కంటితడి పెడితే నేను ఇక్కడి నుంచి కదలలేను. డాడ్, మీ ఆరోగ్యం జాగ్రత్త. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అమ్మా, మీరు జాగ్రత్తగా ఉండండి. అమ్మా నాన్నల్ని బాగా చూసుకోండి. నువ్వు నిశ్చింతగా ఉండు తల్లి. నాకు ఆ విషయం చెప్పాలా? లవ్లీ, ఫోన్ చేస్తూ ఉండు నాన్న. వి రియల్లీ మిస్ యూ. శ్రీమతి గారు, మీ అమ్మాయి సప్త సముద్రాలు ఏం దాటిపోవడం లేదు అంతగా బాధపడడానికి. అదేంటాంటీ, తనిక్కడ ఉన్నప్పుడు తన వల్ల ఇబ్బంది పడేవారు అవునా? ఇప్పుడు వెళ్తుంటే మీరే బాధపడుతున్నారా? మంచిదే కదా. తను ఇక్కడుండే బదులు అత్తారింటికి వెళ్ళిపోతే ఇక్కడే ఉందంటే మనందరి బుర్రలు పాడు చేస్తుంది. లవ్లీ, ఇదిగో తల్లి తోసిలి పట్టు. మిగతా సామాన్లన్నీ డ్రైవర్తో చెప్పి బండిలో పెట్టించండి. అలాగే అయ్యగారు. వెళ్ళొస్తామండి. నమస్తే. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. పదండి పదండి, మేము వస్తున్నాం. పదమ్మా. ఈ రోజంతా నువ్వు భోజనం అనేదే ముట్టుకోవద్దు. కౌశిక్ ఇంటి కోడళ్ళు మరొక ఇంటికి అతిథిగా వచ్చి వాళ్ళ ప్రేమాభిమానాల్ని కాదని ఇలా అవమానించి వెళ్తారా?
ఇప్పుడు ఇంటికి వెళ్ళి అందరినీ ఫేస్ చేయాలి, ముఖ్యంగా అత్తయ్య గారిని. పాపం ప్రియా వదిన ఆకలి బాధతో ఏం మాట్లాడలేకపోతుంది. వదినా, ఆర్ యు ఓకే? ఉదయం నుంచి మీరేం తినలేదు కదా? నేను బానే ఉన్నాను. పాపు ఏ ఎందుకు ఆపాలి? ఏమైంది? కార్తీక్, నేను ఆ తోలుబొమ్మలట్టు చూస్తాను. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. కార్తీక్ వెళదాం, ఓ పని చేద్దాం, కొంచెం సేపు చూసి వెళ్దాం. నువ్వు ఇక్కడ కారాపు, ఆపమని చెప్తున్నాను కదా. గాడ్, ఈ లవ్లీకి పిల్ల చేష్టలు ఎప్పుడు పోతాయి? రండి, దిగండి అక్క. లవ్లీ, వద్దు, నాకు రావాలని లేదు. ఎలా ఉంది పిల్లలు? మజా వస్తుందా? ఇంకా బోలెడంత మజా వస్తుంది. ముందు ముందు ఎన్ని గమ్మత్తులు చేస్తావో చూస్తూ ఉండండి. ఈ రోజు మనం అత్త కోడలాటను చూస్తాం. ఒక ఇంట్లో మహా కఠినురాలైన అత్తగారు, ఒక అమాయకురాలైన కోడలు ఉంటున్నారు. ఆ అత్త కోడల పైన చాలా కఠినమైన నియమాలు పెట్టేది. ఆ అత్త కోడలతో ఇల్లు ఊడిపించేది, తన కాళ్ళు పట్టించేది. ఏయ్ కోడలి పిల్ల, ఏం చేస్తున్నావు? ఊరికే కూర్చోకు, బట్టలు ఉతుక్కు. అలాగే అత్తగారు. చాలు, ఉతికింది చాలు. ఇక ఇల్లంతా త్వరగా ఊడు. ఎంత దుమ్ము పట్టిందో చూడు. సరిగ్గా ఊడు. ఆ తర్వాత నా కాళ్ళు కూడా పట్టాలి. పాదాలొత్తు. గట్టిగా ఒత్తు. ఇంకా గట్టిగా. కోడలు తనపై జరుగుతున్న ఈ దౌర్జన్యాలను ఎదిరించింది. అత్తగారికి గుణపాఠం నేర్పించింది.